ఓకే. ఈ మజిల్ డ్యామేజ్ మైక్రో టైర్స్ వల్ల మజిల్ గ్రో ఉన్నప్పుడు మరి దేని వల్ల గ్రో అవుతుంది? ఇట్స్ మెకానికల్ టెన్షన్. మెకానికల్ టెన్షన్ ఇస్ ద సోల్ డ్రైవర్ ఫర్ హైపర్ట్రోఫీ. ఇది అర్థం అవ్వాలంటే మన మజిల్స్ ని జూమ్ చేస్తే ఇలా బండిల్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి. దీంట్లో ఇలా సార్కోమియర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సార్కోమియర్స్ లో ఉన్న ప్రోటీన్స్ ఇలా పుల్ చేస్తాయో అప్పుడు మన మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. సో ఈ సార్కోమియర్స్ పక్కనే కాస్టోమియర్స్, దాంట్లో డిస్ట్రోగ్లైకాన్ అండ్ ఇంటిగ్రిన్ కాంప్లెక్సెస్ ఉంటాయి. వీళ్ళిద్దరు పని ఏంటంటే ఎప్పుడైతే మెకానికల్ టెన్షన్ ఎక్కువ డిగ్రీస్ లో ఉంటుందో దాన్ని డిటెక్ట్ చేసి గ్రోత్ సిగ్నల్ చేస్తారు. ఇదంతా ఓకే. మనం మెకానికల్ టెన్షన్‌ని ఎక్కువ డిగ్రీస్‌లో ఎలా జనరేట్ చేయాలి? ద ఆన్సర్ ఈస్ సింపుల్. స్లో రెపిటేషన్ స్పీడ్. మనం రెప్‌ని స్లోగా కంట్రోల్ చేసినప్పుడు మెకానికల్ టెన్షన్ ఎక్కువ డిగ్రీస్‌లో ఉంటది. సో, అయితే ఇప్పుడు మనం కావాలని రెపిటేషన్‌ని స్లోగా కంట్రోల్ చేస్తే సరిపోద్దా అంటే నో. ఇక్కడే ఎఫర్ట్ లెవెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో, మనం ఎప్పుడైతే హై ఎఫర్ట్ పెట్టినప్పుడు ఎక్కువ మోటార్ యూనిట్స్ రిక్రూట్ అవుతాయి. మనం ఎప్పుడైతే ఫెయిల్యూర్ దగ్గర ఉన్నప్పుడు ఇన్వాలంటరీగా లాస్ట్ 2-3 రెప్స్ స్లో అవుతాయో అప్పుడు ఎక్కువ డిగ్రీస్‌లో మెకానికల్ టెన్షన్ జనరేట్ అవుతుంది. హోప్ దిస్ హెల్ప్స్.